ఇండియన్ ప్రీమియర్ లీగ్ని లీగ్ ఆఫ్ డ్రీమ్స్ అని ఎందుకు అంటారో ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో రుజువైంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక 21 ఏళ్ల కుర్రాడు రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అతనే సన్ రైజర్స్ హైదరాబాద్ డెబ్యూటెంట్ సాకిబ్ హుసేన్. అప్పటిదాకా ఈ సీజన్లో ఓటమే ఎరగని రాజస్థాన్ రాయల్స్ టీంని తన అరగ్రేటర్ మ్యాచ్లోనే శాసించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కానీ ఆ స్కోర్ బోర్డు మీద కనిపించిన నెంబర్స్ వెనక కన్నీరు పెట్టించే ఒక పోరాటం గలదు. తినడానికి తిండి లేని స్థాయి నుండి, బూట్లు కొనుక్కోవడానికి తల్లి నగలు అమ్మిన స్థాయి నుండి ఈరోజు ఐపీఎల్ స్టార్గా అతను ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. చేసింగ్ సమయంలో ఎస్ఆర్హెచ్ సాకిబ్ హుసేన్ ఇంపాక్ట్ ప్లేయర్గా పరిచయం చేసింది. అంతే, ఆ కుర్రాడు నిప్పులు చెరిగాడు. ప్రమాదకరమైన యశస్వి జైస్వాల్తో పాటు చివరిలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్నా లాంటి వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు. ఎస్ఆర్హెచ్ 57 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ఐపీఎల్ అరగ్రేట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారతీయుడిగా సాకిబ్ హుసేన్ రికార్డు సృష్టించాడు. 2025లో అశ్విని కుమార్ నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. అలాగే తన తొలి మ్యాచ్లో 4 వికెట్లు తీసిన 7వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇంతలా అదరగొట్టిన సాకిబ్ హుసేన్ అసలు ఎవరు? డిసెంబర్ 14, 2004న బీహార్లోని గోపాల్గంజ్లో జన్మించాడు. అతనిది పూట గడవటమే కష్టంగా ఉండే అత్యంత పేద కుటుంబం. తండ్రి వ్యవసాయం చేస్తూ రోజువారీ కూలిగా పనిచేసేవాడు. ఈ కష్టాలను చూసి కుటుంబానికి అండగా నిలబడాలని సాకిబ్ హుసేన్ ఇండియన్ ఆర్మీలో చేరాలనుకున్నాడు. దానికోసం రోజు గంటల తరబడి పరిగెడుతూ కఠినమైన శిక్షణ తీసుకునేవాడు. కానీ అతని ప్రాణమంతా క్రికెట్ మీదే ఉండేది. గోపాల్గంజ్లోని మింజ్ స్టేడియంలో మ్యాచ్లు చూస్తూ పెరిగాడు. ఇంట్లో డబ్బులు లేకపోవడంతో లోకల్గా టెన్నిస్ బాల్ టోర్నమెంట్లు ఆడుతూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో ఇంటికి సాయం చేసేవాడు. మీకు ఆ విషయం తెలుసా? అతను సరైన బూట్లు లేక చిరిగిపోయిన బూట్లతో మ్యాచ్లు ఆడేవాడు. ప్రొఫెషనల్ స్పైక్ షూస్ కావాలంటే 14 నుంచి 15,000 అవుతుంది. వాళ్ళకి అది అసాధ్యం. ఆ సమయంలో సాకిబ్ హుసేన్ తల్లి ఒక అద్భుతమైన త్యాగం చేసింది. తన కొడుకు కలల కోసం తన దగ్గర ఉన్న బంగారు నగలను అమ్మేసి ఆ స్పైక్ బూట్లను కొనిచ్చింది. ఆ బూట్లు అతని జీవితాన్ని మార్చేశాయి. మెరుగైన శిక్షణ కోసం అతను పాట్నా వెళ్ళాడు. 2021లో గయా గ్లాడియేటర్స్ తరపున బీహార్ క్రికెట్ లీగ్లో ఆడాడు. ఆ తర్వాత చండీగఢ్లో జరిగిన అండర్-19 టోర్నమెంట్లో సత్తా చాటాడు. అతను టాలెంట్ చూసిన బీసీసీఐ హై పర్ఫార్మెన్స్ క్యాంపుకి ఎంపిక చేసింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే 2022 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో డొమెస్టిక్ అరగ్రేటరం చేశాడు. తన కెరియర్ 2వ టీ20 మ్యాచ్లోనే గుజరాత్పై 4 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్ ఫ్రాంచైజీల కంట్లో పడ్డాడు. 2023లో చెన్నై సూపర్ కింగ్స్కి నెట్ బౌలర్గా వెళ్లి ఎంఎస్ ధోనికి బౌలింగ్ చేశాడు. 2024 వేలంలో కేకేఆర్ అతను 20 లక్షలకు తీసుకుంది. కానీ ఆడే అవకాశం రాలేదు. 2025 వేలంలో అతను ఎవరూ తీసుకోలేదు. అయినా సాకిబ్ హుసేన్ కుంగిపోలేదు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. ఇటీవల 2025-26 రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై ఒకే మ్యాచ్లో 10 వికెట్లు, తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ కసి చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ 2026 సీజన్ కోసం అతన్ని తీసుకుంది. ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో తీసుకున్న తర్వాత అతనికి దీర్ఘకాలం పాటు కోచింగ్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అతని కోసం వేలం తర్వాత ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మొదటి క్యాంప్ 5 రోజుల పాటు ముంబైలో నిర్వహించారు. తర్వాత చెన్నైలో అతని ట్రైనింగ్ ఇప్పించారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ వరుణ్ అరోరా అతని గురించి గొప్పగా చెప్పాడు. అతనిలో సంకల్పం మరియు సాధించాలనే కసి బాగా ఉన్నాయి అని. రాజస్థాన్ మ్యాచ్లో అతను చేసిన విధ్వంసం మీ అందరికీ తెలిసిందే. బూట్లు లేని స్థితి నుండి ఇన్ని కోట్ల మంది చూసే ఐపీఎల్ వేదిక మీద మ్యాచ్ విన్నర్గా ఎదిగిన సాకిబ్ హుసేన్ కథ ఎందరికో ఆదర్శం. అతని కష్టం, అతని తల్లి చేసిన త్యాగం ఈరోజు ఫలించింది. సాకిబ్ హుసేన్ బౌలింగ్ మీకెలా అనిపించింది? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హింద్.